ఈరోజు మనం ఫ్లాట్ వర్సెస్ ప్లాట్ ఏది ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తుంది అన్నది క్యాలిక్యులేషన్ చూద్దామండి. హైదరాబాద్లో ఒక 3 BHK ఫ్లాట్ 1 crore ఇన్వెస్ట్మెంట్తో 50-50 పేమెంట్తో, అంటే 50% మనం డౌన్ పేమెంట్ చేస్తాం, 50% మనం ఈఎంఐకి వెళ్తాం. సో అలాగా క్యాలిక్యులేషన్ వేస్తున్నానండి. సో డౌన్ పేమెంట్ వచ్చి మనకి 50 lakhs అండి. రిమైనింగ్ 50 lakhs మనం లోన్కి వెళ్తాము. సో ఈ లోన్ అమౌంట్ 50 lakhs టెన్యూర్ 15 years చెప్తున్నాను, అలాగే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడుతున్నాను. సో మనం 15 yearsకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టేది 91 lakhs అవుతుందండి. సో 1,41 lakhs మనకి ఫ్లాట్ వాల్యూ అయ్యింది 15 yearsకి. అయితే మనం ఈఎంఐ కడతామండి. దీనికి పర్ మంత్ 50,000 అనేది ఈఎంఐ అవుతుందండి. సో ఇందులో మనకి 50,000లో మనకి రెంటల్ అనేది ఒక 40,000 రూపీస్ వస్తుంది అని అనుకుందాము. సో 40,000 ఇంటూ 180 months అండి, అంటే 15 years అనుకుందాం కదా, 72 lakhs అయిందండి. సో ఈ 40K మనకి రెంటల్ వస్తుంది, మనం కట్టే ఈఎంఐ 50,000. సో మనం 10,000 మన పాకెట్ నుండి పడుతుందండి. 10,000 ఇంటూ మనం 15 years పే చేయాలి కాబట్టి 180 months అంటే 18 lakhs అవుతుందండి. సో ఈ 18 lakhs మన పాకెట్ నుండే పడుతుంది కాబట్టి దీన్ని ఫ్లాట్ వాల్యూలోకే యాడ్ చేస్తున్నాను నేను. సో టోటల్ ఫ్లాట్ వాల్యూ ఎంత అయిందండి? 1,59 lakhs అయ్యింది. ఇందులోంచి మనకి రెంటల్ వచ్చిన 72 lakhs నేను మైనస్ చేసేస్తున్నాను. సో ఫ్లాట్ వాల్యూ 15 years తర్వాత ఎంత అయిందండి? 87 lakhsకి మనకి ఒక ఫ్లాట్ వచ్చింది. ఇప్పుడు 15 years తర్వాత ఆ ఫ్లాట్ వాల్యూ మనం అరౌండ్ మనం అప్రిసియేషన్ గురించి మాట్లాడుతున్నామండి. 15 yearsలో ఫ్లాట్ అప్రిసియేషన్ ఒక 3 crores రూపీస్ వచ్చింది అనుకుందామండి. ఆల్రెడీ మనం 87 lakhs ఇన్వెస్ట్ చేసాం, అది మైనస్ చేసేస్తే ప్రాఫిట్ ఎంతలో ఉంటామండి? 2,13 lakhsలో ఉంటామండి.